స్మైలీస్, వెల్కమ్ బ్యాక్ టు లహన్ డైరీస్. మా యానివర్సరీ జరిగి 1 వీక్ అవుతుంది. ఈ 1 వీక్ కూడా రీసెట్ మోడ్లో, రిలాక్స్ మోడ్లో ఉండిపోయాము. అందుకే 1 వీక్ తర్వాత మా యానివర్సరీ వ్లాగ్ మీ ముందుకు వస్తుంది అనమాట. ఈ వ్లాగ్లో మా యానివర్సరీ ఎలా జరిగింది, ట్విస్ట్ అండ్ టర్న్స్, ఇంకా అనుకోని పరిస్థితులు చాలానే వచ్చాయి. అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ మా యానివర్సరీ ఫొటోస్ చూసిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆ ఫొటోస్ చూస్తే బాగానే ఉన్నాయి కదా, నేను దేని గురించి మాట్లాడుతున్నాను అని. అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మ్యాటర్ ఏంటంటే, ఈసారి యానివర్సరీ ఇండియాలో సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం, కానీ అనుకోకుండా ఇండియాకి రావడం కుదరలేదు. పోనీ ఇక్కడ ఎక్కడికైనా వెకేషన్కి వెళ్దాం అనుకున్నాం. యానివర్సరీ దగ్గర పడే కొద్దీ వెకేషన్కి వెళ్ళే మూడు ఉత్సాహం అన్నీ పోయినాయి అనమాట. ఎప్పుడైనా సరే నేను ఏదైనా ప్లాన్ చేసి ఎవరికైనా షేర్ చేస్తే నేను అస్సలు చేయలేను. ఈసారి గట్టిగా అనుకున్నా, ఏదేమైనా సరే అనుకున్నాం జరగకపోయినా సరే హ్యాపీగా ఉండాలి, ఉన్నంతలో ఎంతవరకు హ్యాపీగా ఉండగలమో అంతవరకు ఉండాలి అని గట్టిగా ప్లాన్ చేసుకున్నా. ఏదైనా పండగ పబ్బం లేకపోతే ఇలాంటి ఈవెంట్స్ ఏదైనా వచ్చినప్పుడు ఇల్లంతా నీట్గా ఉండాలన్నమాట. వారానికి ఒకసారి క్లీన్ చేసేవి కాకుండా ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా స్పెషల్ గా క్లీన్ చేస్తాను. అలా యానివర్సరీ ఈ రోజు మిడ్-నైట్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇల్లు మొత్తం సర్దుతూ ఉన్నాను. ఈవినింగ్ అయ్యేసరికి మొత్తం క్లీనింగ్ అయిపోయింది, ఓపిక కూడా అయిపోయింది. ఆ రోజు మొత్తానికి కలిసి ఇంతే అన్నం తిన్నాను అనమాట. ఏదైనా పని చేసేటప్పుడు తినబుద్ధి కాదు నాకు. పని అంతా అయిపోయిన తర్వాత హెడ్ బాత్ చేసి పూజ చేసి కూర్చుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. అనుకోకుండా అదే రోజు అనిల్ కి ఆఫీస్ లో ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ వర్క్ పడింది. కరెక్ట్ గా Feb 14 నుంచినే ఇక్కడ చైనీస్ న్యూ ఇయర్ హాలిడేస్ వచ్చాయన్నమాట. యాక్చువల్ గా తైవానీస్ అయితే ఈ చైనీస్ న్యూ ఇయర్ హాలిడేస్ కి వెకేషన్స్ కి వెళ్ళిపోతారు. ఫ్రాన్స్, యూరోప్, అమెరికా, జపాన్ ఇలా డిఫరెంట్ కంట్రీస్ కి ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో హాలిడేస్ కి 1 వీక్ ముందరే వెకేషన్ కి వెళ్ళేసి వచ్చి ఫెస్టివల్ కి ఇంటి దగ్గరే ఉంటారనమాట. ఈ ఫెస్టివల్ వాళ్ళకి చాలా క్రూషియల్ కాబట్టి ఇండియన్స్ లేకపోతే వేరే కంట్రీ వాళ్ళు ఎవరైతే అవైలబుల్లో ఉంటారో వాళ్ళ మీద బర్డన్ పడుతుంది ఇలాంటి ఎమర్జెన్సీ అప్పుడు. సో ఈసారి అనిల్ మీద పడింది అనమాట. నా ప్లాన్ ప్రకారం సింపుల్ గా ఇంట్లో సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్న దాంట్లో ఫస్ట్ అయితే టేబుల్ డెకార్. నేను అనుకున్న ప్లాన్ కి టేబుల్ డెకార్ కి అన్ని రెడీగా ఉన్నాయి, ఒక కేక్ తప్ప. అనిల్ కి ఎలాగో ఆఫీస్ లో లేట్ అవుతుంది కదా, నేనే వెళ్ళి కేక్ తీసుకొచ్చేద్దాం అనుకున్నా. ఆ రోజంతా అంత వర్క్ చేసేసరికి నాకు ఓపిక లేకపోయింది. కానీ ఇంకా వేరే ఆప్షన్ లేదు, కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేసేయాలి. అందుకే ఇంకా కేక్ షాప్కి వెళ్తే వ్యాలంటైన్స్ డే కదా, అందరికీ కూడా డిమాండ్ ఉంది. ఒక 4 to 5 కేక్ షాప్స్ తిరిగాను, అన్నీ కూడా కేక్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి. ఉన్నవి కాస్త నాకు నచ్చట్లేదు. లాస్ట్కి ఒక 5 kilometers అలా ట్రావెల్ చేసి ఒక కేక్ షాప్కి వెళ్తే అక్కడ నాకు నచ్చిన కేక్ ఒకటి దొరికింది. దానిపైన ఇన్ఫినైట్ సింబల్స్ ఉన్నాయన్నమాట. ఇన్ఫినైట్ లవ్ అన్నట్టు అనిపించింది నాకు అది చూడగానే. అందుకే అది తీసుకొచ్చేసాను, ఇంకా వేరే ఆప్షన్ లేక. ఇంటికి వచ్చేసరికి 10 o'clock అయిపోయింది. అనిల్ ఇంటికి వచ్చేసరికి 11 o'clock అయిపోయింది. ఇద్దరం చాలా అలసిపోయాం ఆ రోజు నైట్. టు బి ఆనెస్ట్, ఇద్దరికి ఓపిక లేదు. ఎవరైనా ఒక్కరు సరే పద ఇంకా పడుకుందాం అంటే ఇద్దరం పడుకునేస్తాం, అలా ఉన్నాం అనమాట. నేను ఈ డెకార్ గురించి అనిల్కి చెప్తూనే ఉన్నాను, ఇది చేద్దాం అని. నేను ఎక్కడ డిసప్పాయింట్ అవుతానో అని చెప్పి అనిల్ ఎట్లయినా సరే ఈరోజు చేసేసే పడుకుందాం అన్నాడు. సరే అనిల్ అంత అలసిపోయినా సరే చేద్దాం అంటున్నాడు కదా, నేను కూడా కొంచెం ఓపిక తెచ్చుకొని ఫినిష్ చేద్దాం అనుకున్నాం. కానీ ఎందుకో ప్రతిదీ నెగిటివ్గానే జరుగుతూ ఉందన్నమాట. ఫస్ట్ ఒక్కొక్కటి కాళ్ళు చేతులు తగిలించుకోవడం, తల తగిలించుకోవడం ఇలా జరుగుతూ ఉండింది. డెకార్ చేసేటప్పుడు క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటే జుట్టు కాలిపోయింది. ఇంకా కంప్లీట్ నెగిటివ్ వైబ్స్. ఇంకా వద్దు, అసలు ఇది జరగకపోయినా పర్వాలేదు, అన్ని కొని తెచ్చుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఈరోజు వద్దు, రిస్క్ చేసేది వద్దు, ఓపిక ఉన్నప్పుడు చేసుకుందాం, అయితే చేద్దాం లేకపోతే లేదు అనుకొని పడుకునేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి నిద్ర సరిపోలేదు, యానివర్సరీ వైబ్ రావట్లేదు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఈరోజు నిజంగానే మన యానివర్సరీనా అనిపించేలాగా ఉండిందనమాట. ఇప్పుడిప్పుడే లేస్తున్నాము, 9 o'clock అయింది టైము. ఈరోజు నుంచి అనిల్కి హాలిడేస్ కాబట్టి కొంచెం లేట్గా లేసాము. ఇప్పటికీ కూడా నాకు ఫుల్ హెడ్ఏక్గా ఉందన్నమాట. చాలా టయర్డ్గా ఉండి సెలబ్రేషన్స్ చేసుకునేంత సరదా ఏం లేదు. సో ఈ వీక్ అంతా హాలిడేసే కాబట్టి ఈరోజు జరగకపోతే ఇంకో రోజు అంతే. ఇంకా నేను ఈ యానివర్సరీకి ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూశాను, అది ట్రై చేద్దాం అనుకున్నా. సింపుల్గా టేబుల్ డెకార్ చేసి వీడియో తీస్తారనమాట. దానికోసమే నేను షీన్లో డెకార్ ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసినవి ఎందుకు చూపించలేదు అంటే, యాక్చువల్గా నేను ఏదైనా అనుకోని ఎవరికైనా చెప్తే అది నేను చేయలేను అనమాట. అందుకే
చేస్తే చూపిద్దాం లేకపోతే లేదన్నట్టు చూపిలేదు, వేరే ఉద్దేశం ఏం లేదు. సో యా, అది ఈరోజు నైట్కి అనుకుంటున్నాం, చూద్దాం. అన్నీ అనుకుంటాం కానీ జరిగినవి మాత్రమే చూపిస్తా. ఇంకా హెడేక్ కోసం కొంచెం టీ తాగాలి, రెడీ అవ్వాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. సీ యూ అగైన్, బాయ్. 20 minutes later. This for Valentine's Day. You happy Valentine's Day. I love you too. Thank you. And this is for our wedding anniversary. నా ఫేస్లో ఒక చిన్న స్మైల్ తీసుకొని రావడానికి మార్కెట్లో నచ్చిన ఫ్లవర్స్ అన్ని పిక్ చేసి ఇలా బొకేలాగా చేపించుకొని వచ్చాడు. ఇలాంటి చిన్ని చిన్ని ఎఫర్ట్స్ పెద్ద పెద్ద ఇంపాక్ట్ తీసుకొస్తాయని నాకు ఆ రోజే అర్థమైంది. ఆ చిన్న ఎఫర్టే నా ఫేస్లో పెద్ద స్మైల్ తీసుకొచ్చింది. మాకున్న వైబ్ మొత్తం కంప్లీట్లీ ఫ్లిప్ అయిపోయింది. ఇందాక ఎంత డల్గా మాట్లాడానో చూసారు కదా, ఇంక మీద ఎలా ఉంటానో చూడండి. పొద్దున్నే లేచి ఎక్కడికో వెళ్ళిపోయినాడు అనుకున్నా నేను, పోయి బొకే తీసుకొచ్చాడు. ఇప్పుడు అప్పటి వరకు యానివర్సరీ వైబే లేని మేము బ్యాక్ టు నార్మల్ అయిపోయి హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం అనమాట. బొకేతో పాటు మార్కెట్లో కోకోనట్ వాటర్ కూడా తీసుకొచ్చాడు, అది తాగుతూ మాట్లాడుతూ ఉన్నాం అనమాట. ముందు రోజు నైట్ మాట్లాడుకొని డిస్కస్ చేసేంత ఓపిక తీరిక లేకపోయింది. అందుకే ముందు రోజు ఏం జరిగిందో ఒక్కొక్కరు ఎక్స్ప్లెయిన్ చేసుకొని మాట్లాడుకుంటూ ఉన్నాము. నేను ఇలా చేశాను, అలా జరిగింది, అలా అలసిపోయాను అని నేను, నా వర్క్ ఇలా లాస్ట్ మినిట్ లో చెప్పారు, అది ముందే చెప్పుంటే ముందే వచ్చుంటాను అని అనిల్, ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఆ తర్వాత టీ తాగేసి రెడీ అవుదాం అనుకున్నాం. ఓకే గైస్, ఈ పువ్వు చూడండి, ఇది వ్యాలంటైన్స్ డే కోసం. నేను లవర్ బ్యాండ్ కాదు కాబట్టి వ్యాలంటైన్స్ డే చిన్న తెచ్చాను. లవర్ బాయ్ అయితేనే పెద్ద, మరి అదెందుకు తెచ్చినాం? వ్యాలంటైన్స్ డే ఎవరికి అసలు లవర్స్ కి, మనం లవర్స్ కాదు. లవర్స్ కాదా? వైఫ్ అండ్ హస్బెండ్. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే లవర్స్ అవ్వరా? లవర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, కానీ వైఫ్ లైఫ్ లవర్స్ అవ్వలేదు. లవర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ కావాలి. వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ అవ్వచ్చు, లవర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారో లేదో తెలియదు. అది అవ్వచ్చు అని చెప్పాను నేను, అవుతారు అని ఖచ్చితంగా. నాకు మామూలుగా ఫ్లవర్స్ అంటే అంత మూలు కదా, కానీ చూస్తా అంటే ఒకటి ఏరుకుంటాను కదా. ఇవి కూడా ఏరుకొని వచ్చినావా? ఒక్కొక్క $50. ఈ బొకే యానివర్సరీకి, ఇది వచ్చి వ్యాలంటైన్స్ డేకి. ఇది ఎందుకు చిన్నదంటే అని లవర్ బాయ్ కాదంట, అందుకని చిన్నది. ఇది వచ్చి హస్బెండ్ అంట, అందుకని పెద్దది. రెస్పాన్సిబుల్ హస్బెండ్. ఇలాంటప్పుడు నేను ఎంత లక్కీయో, అనిల్ లాంటి హస్బెండ్ దొరకడం ఎంత పెద్ద బ్లెస్సింగో అనిపిస్తుంది. అలా మార్నింగ్ క్లూలెస్ గా ఉన్నా సరే అనిల్ చేసిన ఆ చిన్న ఎఫర్ట్ వల్ల కంప్లీట్ వైబ్ మారిపోయి ఇద్దరం హ్యాపీగా బ్లష్ అవుతూ మాట్లాడుకుంటూ టీ టైం స్పెండ్ చేసాము. మాకు ఆ కొంచెం టైం అయినా సరే క్వాలిటీ టైం స్పెండ్ చేసాము అనిపించింది. ఆ తర్వాత ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ లో రెడీ అయ్యి కొన్ని ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం. లాస్ట్ ఇయర్ నేను శారీ డ్రేప్ చేసుకున్నాను, ఈసారి హాఫ్ శారీ డ్రేప్ చేసుకుందాం అనుకున్నా. నా దగ్గర ఈ 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అనిల్ దగ్గర ఈ 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో వీటిలో నేను అది వేసుకొని అనిల్ని ఇది వేసుకోమన్నా. కొంతసేపు వేసి తీసుకోవడానికి అది బెటర్ అనిపించింది. అండ్ అనిల్ లవ్స్ గ్రీన్ అనమాట, అందుకే. సో ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ వన్. ఈ నెక్ పీస్ ఉందన్నమాట, సింపుల్గా దీనికి కాంట్రాస్ట్గా బాగుంటుంది కదా, అందుకే ఇది వేసుకుందాం అనుకున్నా. దాంట్లోకి ఈ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. హాయ్ గైస్, మేమైతే ఇలా రెడీ అయిపోయాము. కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఇప్పుడు అవుట్ఫిట్స్ మార్చుకొని రెస్టారెంట్కి అయితే వెళ్దాం అనుకున్నాం. ఆ తర్వాత కుదిరితే బీచ్కి వెళ్తాం, లేదంటే ఇంటికి వచ్చేస్తాం. ఏదైనా ఎక్కడికైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా చూపిస్తా. ఈ రోజుకి ఇంతే గైస్. మేము వెళ్ళాలనుకున్న లంచ్ డేట్ మా ఇంటి దగ్గర నుంచి 20 to 25 minutes ఉంటుంది అనమాట. తవ్యూన్లో ఉంటుంది అది, పంజాబీ గ్రిల్ ఇండియన్ రెస్టారెంట్. యాక్చువల్ గా అది రెస్టో బార్. కొంచెం ట్రావెల్ టైం ఉన్నప్పుడు కంఫర్టబుల్ క్లోతింగ్ చాలా ఇంపార్టెంట్, అందుకే అవుట్ఫిట్స్ మార్చుకొని స్టార్ట్ అయ్యాము. ముందు రోజు చలిగా అనిపించిందని ఈ అవుట్ఫిట్ పిక్ చేసుకున్నా, కానీ ఆ రోజు ప్రాపర్ సమ్మర్ లాగా ఉండింది.
యూజువల్గా ఇలాంటి ఈవెంట్స్ ఆర్ సెలబ్రేషన్స్ ఆర్ స్పెషల్ డేస్ ఉంటే మేము ఎక్స్పెరిమెంట్ చేయాలనుకోము. ఆల్రెడీ వెళ్ళిన రెస్టారెంట్కి వెళ్తే మనకి నచ్చిన టేస్ట్, మనకి నచ్చిన క్వాలిటీ, డౌట్ లేకుండా ప్రశాంతంగా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు అనేది మా థాట్ అన్నమాట. అందుకే అనిల్ బర్త్డేకి వెళ్ళిన రెస్టారెంట్ కి ఈసారి కూడా వెళ్దాం అనుకున్నాం. ఈ రెస్టారెంట్ లో అంబియన్స్ నాకు చాలా చాలా ఇష్టం. కొంచెం రస్టిక్ గా, ఓల్డ్ బిల్డింగ్, పెయింట్ వేయకుండా అలానే వదిలేసి ఉంటారు. అలాంటి ఒక బిల్డింగ్ ని ఇంత బ్యూటిఫుల్ గా మార్చారు. ఎంత బాగుందో కదా, నాకైతే చాలా చాలా నచ్చుతుంది ఇక్కడ. లంచ్ డేట్ అనుకున్నప్పుడు అనిల్కి అదే రెస్టారెంట్లో తినాలనిపించింది. అందుకే మళ్ళీ అక్కడికే వెళ్ళాము. క్వాంటిటీ తక్కువైనా క్వాలిటీ చాలా బాగుంటుంది. అందుకే అక్కడికే వెళ్దాం అనుకున్నాం. ఎలాగో వ్యాలంటైన్స్ డే కదా, అది కాక చైనీస్ న్యూ ఇయర్, ఇప్పుడు ఎవ్వరు ఉండరులే, ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుని అక్కడికి వెళ్తే రెస్టారెంట్ మొత్తం ఫుల్ గా ఉందన్నమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం వెయిటింగ్ టైం ఎక్కువ ఉండింది. ఇక్కడేమో మేము ఇన్ని రకాల ఐటమ్స్ చెప్పాము. ఈ ఐటమ్స్ అన్ని చెప్పేటప్పుడే ఏదో తేడా కొట్టింది. ఒక్కొక్కటి రావడం స్టార్ట్ అయింది. నేనేమో చికెన్ బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నాను. బట్ నాకు గార్లిక్ నాన్ ఇంకా ఫిష్ కర్రీ నాకు చాలా నచ్చింది. ఫిష్ కర్రీ అయితే గోవన్ ఫిష్ కర్రీ చెప్పాము. నాకు గోవన్ కర్రీస్ అంటే చాలా చాలా ఇష్టం. ఫుడ్ తినే అంతసేపు ఫుల్ గా ఎంజాయ్ చేసాం. యూజువల్ గా తినే లిమిట్ దాటి తిన్నాము. అక్కడే స్టొమక్ లో కొంచెం తేడాగా అనిపిస్తూ ఉండిందనమాట. చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది మీకు మేము ఎంత హెవీగా తిన్నాము అని. నేను కొంచెం ఫుడీనే, ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తా. ఎంజాయ్ చేసినప్పుడు ఆలోచించకుండా తింటాను. అనిల్ కి కొంచెం లిమిట్ గా తిని అలవాటైపోయి ఒక్కసారిగా లిమిట్ లేకుండా తినేసరికి స్టొమక్ కొంచెం అప్సెట్ గా ఉండింది. అమ్మయ్యా, ఇంటికి వచ్చేసరికి ఏదో తెలియని రిలీఫ్ గా ఉంది. కానీ ఇద్దరం కూడా చాలా టైర్డ్గా ఉన్నాం. రెస్ట్ తీసుకోవడం మ్యాండేటరీ అనిపించింది. కాసేపు అలా రిలాక్స్ అయ్యి లేచాక బీచ్కి వెళ్దాం అనుకున్నాం. కానీ అనుకోకుండా హాస్పిటల్ ఎమర్జెన్సీకి వచ్చాం. అనిల్కి స్టొమక్ అప్సెట్ చాలా ఎక్కువ ఉండింది. ఇంకా అనుకోకుండా విపరీతమైన స్టొమక్ పెయిన్ ఉండింది. అందుకే ఎమర్జెన్సీకి వచ్చేసాం అనమాట. ఆఫ్టర్నూన్ తిన్న ఫిష్ కర్రీ అనిల్కి సెట్ అయినట్లేదు. ఫుడ్ పాయిజన్ లాగా అయిపోయింది. మీరు ఇది చేయాల్సి ఉంటుంది, అది చేయాల్సి ఉంటుంది, మీరు ఫుడ్ తినకూడదు, వాటర్ తాగకూడదు అని చెప్పి సెలైన్ పెట్టేసి హడావిడి చేసేసి లాస్ట్ కి ఫుడ్ పాయిజన్ అని చెప్పారు. కాసేపు మొత్తం ఫ్లిప్ అయిపోయినట్లు అనిపించింది. మొత్తం గందరగోళంగా అయిపోయింది అనమాట. ఎలాగోలాగా అనిల్ హెల్దీగా ఉన్నాడు, అనిల్ హ్యాపీగా ఉన్నాడు, అనిల్ నార్మల్ అయిపోయాడు. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పని లేదు అని ఒక సంతోషంలో ఫ్రూట్ షాప్ కి వెళ్ళి ఫ్రూట్స్ అన్ని తీసుకొని ఇంటికి వచ్చి ప్రశాంతంగా పెరుగన్నం తిని పడుకున్నాం. ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ కి అనిల్ ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు. నేను చాలా టైర్డ్గా ఉన్నా. కానీ ఆల్రెడీ కేక్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేశాం. షీన్లో డెకోర్ ఆర్డర్ చేసినవన్నీ అట్లే ఉన్నాయి. అవన్నీ ఇంకేం చేస్తాము, కనీసం కేక్ తెచ్చిన దానికి కనీసం ఫొటోస్ అయినా తీసుకుందాం అనుకున్నాం. నిజం చెప్పాలంటే ఈ డెకోర్ చేయడానికి నాకే మూడు ఉత్సాహం అన్నీ పోయినాయి. ఓపిక అస్సలు లేదు. నేనే రెస్ట్ తీసుకుందాం, సరేలే పోతే పోయింది, ఇంకోసారి ఎప్పుడైనా చేసుకోవచ్చు, చేసుకోకపోతే కూడా పోనీలే అనుకుని నేను లైట్ తీసుకున్నా. కానీ అనిల్ అలా కాదనమాట. ఇది చేద్దామని ఎప్పటి నుంచో చెప్తున్నావు కదా, ఖచ్చితంగా చేద్దాం, నువ్వు నాకు చెప్పు నేను చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో, లాస్ట్ లో ఫోటో కి మాత్రం రాని చెప్తున్నాడు. ఏదేమైనా అప్పుడో ఇప్పుడో కొంచెం లేట్ గా అయినా సరే నేను అనుకున్నవన్నీ చేయగలిగాను. మెమరీస్ క్రియేట్ చేసుకోగలిగాం, హ్యాపీగా టైం స్పెండ్ చేయగలిగాం, క్వాలిటీ టైం మాకు దొరికింది అండ్ ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం అంటే కంప్లీట్లీ అనిల్ వల్లనే. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ లో కూడా లవ్ వెతుక్కోవడం, హ్యాపీనెస్ వెతుక్కోవడం, అడ్జస్ట్ అవ్వడం, కాంప్రమైజ్ అవ్వడం, ఇదే లైఫ్ అని అర్థం చేసుకోవడం, ఇవన్నీ కూడా నేర్చుకున్నాం అనమాట. ప్రతి ఒక్కరికి ప్రతిసారి లైఫ్ సాఫీగా హ్యాపీగా హాయిగా వెళ్ళాలంటే అవ్వదు. లైఫ్ లో ఇలాంటివన్నీ క్వైట్ కామన్. ఎప్పుడు అనుకున్నట్టే జరగదు. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకున్నప్పుడు మనం ప్రశాంతంగా ఉండగలం. ఫైనల్ గా నేను అనుకున్న టేబుల్ డెకార్ ఇదే అనమాట. మోస్ట్ ఆఫ్ ది డెకార్ ఐటమ్స్ షీన్ నుంచి ఆర్డర్ చేశాను. ఈసారి మా యానివర్సరీకి గుర్తుగా iPhone 17 Pro తీసుకున్నాము. అది కూడా ఈ డెకార్ లో ఇంక్లూడ్ చేసేసాను. అలా మా వెడ్డింగ్ వీడియో చూస్తూ ఉంటే మాకు అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్, మెమరీస్ అవన్నీ గుర్తొస్తూ ఉన్నాయన్నమాట. అవి డిస్కస్ చేస్తూ అలా అవి చూస్తూ మెమరీస్ అన్ని రీకాల్ చేసుకుంటూ టైం స్పెండ్ చేసాము. మా యానివర్సరీ అనుకోని విధంగా హ్యాపీగానే ఎండ్ అయిందని చెప్తాను. ఇంకో విషయం మెన్షన్ చేయాలి, ప్రతిసారి లాగే ఈసారి కూడా చాలా మంది మాకు యానివర్సరీ విషెస్ చెప్పారు. సో మమ్మల్ని హ్యాపీ చేయడానికి మీ టైం ఇన్వెస్ట్ చేసి మరి మాకు మెసేజ్ చేసి స్టోరీస్ పెట్టి కాల్స్ చేసి ఎలాగోలాగా మాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళు లహన్ డైరీస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఈ వీడియోకి ఇంతే. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.